ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలు 91వ కీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, తల్లి పక్షులను చూడండి. అవి గ్రుడ్లను రెక్కల కింద పెట్టుకొని కప్పి పొదిగించును. తన పిల్లలకు విరోధముగా శత్రువులు వచ్చినప్పుడు రెక్కలతో కప్పి కాపాడుకుంటుంది. ఆ పిల్లలకు తల్లి రెక్కలు ఒక ఆశ్రయముగా ఉన్నాయి. పిల్లల సంరక్షణకి తల్లి పక్షికి రెక్కలు ఉన్న ప్రకారము దేవుడు తన ప్రజల పట్ల ఆశ్రయముగా ఉన్నాడు. మరి ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తే నీకు భద్రత, క్షేమము కలుగుతుంది. మొదటగా ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన ఎడల ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. కీర్తనల గ్రంథము 14వ కీర్తన 6వ వచనములో బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. అనగా ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. అలాగునే రెండవదిగా ఆయన రెక్కల నీడన భద్రత ఉంది. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీ వచ్చితవని సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెక్కల కింద నీవు వచ్చినట్లయితే నీకు భద్రత కలుగుతుంది. నీ పక్కన 1000 మంది పడినను ఏ అపాయము నీ ఎద్దుకు రాదని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగనే మూడవదిగా ఆయన రెక్కల నీడన ఆనందము కలుగుతుంది. కీర్తనలు 63వ కీర్తన 7వ వచనములో నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురు అనగా సంతోషము, ఆనందముగా ఉంటారు. అయితే దేవుని రెక్కలను విడిచి దూరమైన ఇజ్రాయేలీలను చూసి యేసు ప్రభు కన్నీరు విడిచెను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనములో కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతురని సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు రెక్కలు మిమ్మల్ని కప్పుకొని ఉన్నప్పుడు ఎటువంటి దురాత్మ శక్తులు ముట్టజాలవు. ఆయన రెక్కల క్రింద నుండి మిమ్మను లాగుకొనలేవు. మరి ప్రియమైన వారలారా, ప్రభు రెక్కల క్రిందకి నిలిచి ఉండండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనము ప్రకారము పక్షులు ఎగురుచూ తన పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుతూ విడిపించుతూ ఉండునని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆయన మిమ్మల్ని తన రెక్కలతో కప్పుచూ ఉన్నాడు. ఆయన మీకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన మీకు భద్రత, ఆనందమును ఇస్తాడు. మరి ఆయన రెక్కల క్రిందికి వస్తావా? ఆలోచించుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.